అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో వైభవంగా జరిపారు. మైదానాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నిష్ణాతులైన యోగా గురువుల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో వైభవంగా జరిపారు. మైదానాలు, పాఠశాలలు, కళాశాలలో ప్రభుత్వ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నిష్ణాతులైన యోగా గురువుల పర్యవేక్షణలో ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో పతంజలి, భారత స్వాభిమాన్ ట్రస్ట్, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ యోగాతో సర్వరోగాలను నియంత్రించవచ్చునని తెలిపారు. భారతదేశంలో పుట్టిన యోగా విద్యను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో యోగాను ప్రతినిత్యం చేసి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని, అందుకే ఐక్యరాజ్య సమితి గుర్తించి యోగాకు ప్రత్యేక రోజును కేటాయించిందని పేర్కొన్నారు. ఆరోగ్య భారతం కోసం యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయాములు చేయాలని, వీటి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక, శారీరక ప్రశాంతత అలవడుతుందన్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా దూరమవుతాయని చెప్పారు. రెడ్ క్రాస్ చైర్మన్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి యోగాపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయం అరగంట పాటు యోగా ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యం అలవడుతుందన్నారు. ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల ప్రాచీన భారతదేశ విద్యలో యోగా ఒకటని, యోగాను ప్రతినిత్యం సాధన చేస్తే శరీరం, మనస్సు ఏకీకృతం చేయవచ్చునని పేర్కొన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుషులలో యోగాను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మానసిక, శారీరక ఒత్తిడి జయించవచ్చునని చెప్పారు. యోగాలోని అనేక ప్రక్రియలు చేయడం మూలంగా ఆయుష్ ను పెంచుకోవచ్చునని యోగా గురువులు తెలిపారు. అనంతరం పలు పాఠశాల విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆసనాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు చేయించడమే కాకుండా వాటి ఉపయోగాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చిన్న వెంకటరెడ్డి, ఆయుష్ అధికారి లియుత్ అలీ, ఎంబి గోనారెడ్డి, బండారు ప్రసాద్, ఐఎంఏ అధ్యక్షురాలు వసంతకుమారి, డాక్టర్ పుల్లారావు, తహసీల్దార్ వినయ్ కుమార్, శ్యామ్ సుందర్, కరుణాకర్, కృష్ణమూర్తి, భద్రయ్య, యాదగిరి, ప్రకాష్, లక్ష్మీ నరసయ్య, సాహెబ్ జానీ, తులసి, నాగరాజు, విద్యార్థులు, ఆయా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాల మైదానంలో మనం యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థినులు కూడా పాల్గొనడం జరిగింది. యోగా వల్ల ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో యోగా అనేది ఈరోజు ఒక భాగంగా మారుతా ఉంది. యోగా చేయడం వల్ల ఒక వ్యక్తి తను ఫిజికల్ గా, అదేవిధంగా మెంటల్ గా కూడా ఫిట్నెస్ గా ఉండడానికి అవకాశం కల్పిస్తుంది. యోగా చేయడం వల్ల దైనందిన జీవితంలో చాలా వరకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి, అంటే తన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మనందరికీ కూడా తెలుసు, బాడీ అనేటువంటిది నిరంతరంగా పనిచేస్తున్నటువంటి ఒక యంత్రం లాంటిది. ఈ యంత్రాన్ని రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. సో దాన్ని కేవలం మనము యోగా ప్రాక్టీస్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. యోగాలో ఉన్నటువంటి ప్రాణాయామము, యోగాసనాలు, అదేవిధంగా ధ్యానము, ఈ అష్టాంగ యోగంలో ఈ మూడు భాగాల్ని మనము సాధన చేసినట్లయితే తప్పకుండా మనము మన శరీరాన్ని, అదేవిధంగా మనసును కూడా కంట్రోల్ చేసుకుని ఒత్తిడి నుంచి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలము ఉద్యోగస్తులే కాదు, ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక రోజు ఒక అర్ధగంట యోగా చేసినట్లయితే జీవితంలో చురుగ్గా, అదేవిధంగా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. యోగా వలన మరి కలిగే లాభాలు ఏంటంటే, మనకు ముఖ్యంగా ఒక ఏకాగ్రత, శరీరం మీద ఒక పట్టుదల, అలాగే భౌతికంగా, తర్వాత మెంటల్ గా కూడా మనకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం కూడా మనకి యోగా వస్తుంది. మనం చూసిన అక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, లయింగ్ ఎక్సర్సైజ్, సుపైన్ ప్రోన్ పొజిషన్ లో హెడ్ బెండింగ్, రొటేషన్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా బ్రీతింగ్ వలన మరి లంగ్స్ యొక్క బలం, ఫోర్స్ పెరగటమే కాక ఇవాళ యోగా ఒక మానసిక శక్తిని, అదేవిధంగా ఒక మనలో ఉన్న శారీరక శక్తిని కూడా పెంచే ఒక మంచి ఆయుధం ఇది. మరి మనలో మనము సంతృప్తిగా, ఆరోగ్యకరంగా ఒక జీవన విధానాన్ని మెరుచుకోవడానికి యోగా మనకు ఉపయోగపడతా ఉంది. ప్రతి ఒక్కరూ అనునిత్యము యోగాను అభ్యసిస్తూ మరి మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక మంచి ఆలోచన కలిగే అవకాశం ఉంది. యోగా అనేది మనిషికి ఒక జీవం లాంటిది. ఈ యోగాను ప్రతిరోజు అతను జీవితంలో ఒక నిత్య కార్యక్రమంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అతను మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా బలపడాలంటే
ఖచ్చితంగా జీవితంలో యోగా అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక చర్య. యోగా తోటి మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి ఒక యోగాన్ని భారతీయులందరూ నిత్యం పాటించి వారి ఆయురారోగ్యాలు కాపాడుకోవాలని ఎన్జీ కళాశాల కూడా నిత్యం ఈ యొక్క యోగా కార్యక్రమం వాకర్స్ నుంచి జరుగుతున్నది. అందరూ వినియోగించుకోవాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ 4 నెలలు. ప్రతిరోజు మా ఇన్స్టిట్యూట్ లో యోగా జరుపుకుంటుంటాం. యోగా చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ అలాగే స్ట్రెస్ తగ్గుతుంది. ప్రతిరోజు యోగా చేస్తూ మేము ఎక్కువ నేర్చుకోగలుగుతున్నాం. అందరూ యోగా చేయండి అండ్ యోగా చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. మేము దేశపాండే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి వచ్చాము. మేమందరం డిగ్రీ స్టూడెంట్స్. మేము డిగ్రీ తర్వాత ఈ ట్రస్ట్ కి వెళ్ళాము. ఇది 4 months ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్, ఐసీటీ అండ్ లీడ్ ప్రోగ్రామ్ అన్ని నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ 1 month కంప్లీట్ అయింది. డైలీ మేము యోగా చేస్తుంటాం. మేము చేయడమే కాక అందరికీ నేర్పిస్తూ ఉంటాం. యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సెయింట్ అల్ఫోన్సెస్ స్కూల్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ అల్ఫోన్సెస్ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ ప్రకాష్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ యోగా కార్యక్రమంలో విద్యార్థులకు యోగా నేర్పించడం జరిగిందని చెప్పారు. విద్యార్థులు ప్రతిరోజు విధిగా యోగా చేయాలని సూచించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు యోగా క్లాసులు ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ శివ, వైస్ ప్రిన్సిపల్ లూర్దురాజు, పిఈటి ప్రభువర్ధన్, శ్రీనివాస్, రాంబాబు, కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. Here at St. Alphonsus High School, we celebrated the 3rd International Yoga Day with our instructor giving instructions and participating in this yoga exercise with over 1,200 of our students right from classes 6 to 9th. I very specially on this day inform every one of you that yoga is good for health and it is good for happiness. ఈ 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా నల్గొండలో ఉన్నటువంటి సెయింట్ ఆల్ఫెన్స్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ, అలాగే యోగా దినోత్సవాన్ని అందరితో కలిసి యోగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలోని 12వ పోలీస్ బెటాలియన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు శిక్షణలో ఉన్న 300 మంది కానిస్టేబుల్స్ ఈ ఉత్సవాలలో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ యోగా ద్వారా తమలో ఎంతో ఉత్సాహం కలిగిందన్నారు. యోగా ఉపయోగాల గురించి అవగాహన పెంచుకున్నామని, వాటిని నిత్యం సాధన చేసి ఒత్తిడి నుండి దూరం అవడానికి ప్రయత్నిస్తామన్నారు. యోగా మాస్టర్ ఎన్ శివ బెటాలియన్ సిబ్బందికి యోగా ఉపయోగాలు, ఆసనాలు వేసే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అదనపు కమాండెంట్ బి సీతారాం, వై శ్రీనివాసరావు, ఆర్ఐలు పార్థసారథారెడ్డి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ఐ నాగేశ్వరరావు, వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా దగ్గర సుమారు 300 మంది ఎస్సీటీపీసీస్ ట్రైనింగ్ అవుతున్నారు. అదేవిధంగా హెడ్ క్వార్టర్ స్టాఫ్ కానీ మిగతా మా సీనియర్ అసిస్టెంట్ కమాండెంట్స్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మిగతా సిబ్బంది అంతా కూడా ఈరోజు ఇక్కడ యోగా డే జరుపుకున్నాం. వాళ్ళ టీంతో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి మంచి మోటివేషన్ ఇచ్చి మాకు ఈ విధంగా యోగా గురించి మళ్ళీ ఇంకోసారి అవగాహన కల్పించి దానికి ఇంపార్టెన్స్ చెప్పినందుకు, ఇదే విధంగా వాళ్ళు ఎంతో విలువైన సమయాన్ని ఇక్కడ వారు ఇచ్చినటువంటి చార్ట్స్ లో ఉండేవి ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని బెటాలియన్ తరఫున మన కమాండెంట్ ఎంఎస్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మన శివ గారు దీన్ని యోగా గురువుగా వచ్చి మా ట్రైనింగ్ బీటీసీలో 300 మందిగా ఎస్టీపీసీస్ దీన్ని ట్రైనింగ్ చేస్తున్నారు. దీన్ని మేము మరియు సీనియర్స్ కూడా ఇంకా 100 మంది వరకు చేశారు. మొత్తం 400 నియర్లీ జరిగింది. మా కమాండ్ శ్రీ ఎంఎస్ కుమార్ గారి కమాండ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము 3rd ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి నల్లగొండ జిల్లా కన్వీనర్ ఎన్ శివ గారు రావడం జరిగింది. వారి ఒక బృందం వచ్చింది. వారి బృందం ఆధ్వర్యంలో మేము చేసుకున్నాము. అలాగే బుధవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక విపస్య స్కూల్లో సైతం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ వెంకటాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటాచారి మాట్లాడుతూ యోగా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రతిరోజు యోగా చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు యోగా చిన్నప్పటి నుండే అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విపస్య స్కూల్ చైర్మన్ బండారు ప్రసాద్, డైరెక్టర్ మంగారెడ్డి,
తదితరులు పాల్గొన్నారు. కేవలం పిల్లలే కాకుండా పెద్దలు కూడా యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గమనించి మరి ప్రతిరోజు కూడా యోగాని తమ జీవితంలో భాగం చేసుకొని ఈ యొక్క చిన్న చిన్న ప్రాణాయామాలు, అదేవిధంగా ధ్యానము, అదేవిధంగా యోగాసనాలు చేయడం వల్ల మరి జీవితంలో ఉండేటటువంటి స్ట్రెస్, ఒత్తిడి, అదే రకంగా శారీరకమైనటువంటి రుగ్మతల నుండి దూరం అయ్యి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి యోగా దినోత్సవ సందర్భంగా మేము యొక్క స్కూల్కు పిలవగానే ఎంతో బిజీ ఉన్న ఈ యొక్క ఉదయం నుంచి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల బిజీలో ఉన్న, యోగా కార్యక్రమాల బిజీలో ఉన్న మా యొక్క స్కూల్కు ఇచ్చేసి మా పిల్లలకు చక్కటి వాళ్ళకు విశ్లేషణాత్మకంగా అర్థమయ్యే విధంగా ఈ యొక్క యోగా క్లాసులు వారి భవిష్యత్తులో వారి గురించి తెలియజేసిన మన ఆర్డీఓ వెంకటాచారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంజీ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా మాస్టర్ కరుణాకర్, రాకేష్, రాములు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి యోగా ఆసనాలను వివరిస్తూ వారితో సాధన చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం లభిస్తుందన్నారు. ప్రతిరోజు యోగా సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వసంత, డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ తిరుమల, శ్యామ్ సుందర్, నవీన్ కుమార్, డాక్టర్ రమేష్ కుమార్, మురళి, రవీందర్ రెడ్డి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.